యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మత్తయి సువార్త నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి జవాబులు తెలుసుకుందాము. మీరు మత్తయి సువార్తను పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మత్తయి సువార్త నుండి 10 వీడియోలు చేస్తున్నాను. ఇది 6వ వీడియో. ఒక్కొక్క వీడియోలో 7 ప్రశ్నలు, వాటి సమాధానాలు ఉన్నవి. అవి తెలుసుకోండి. ఈ 10 వీడియోల నుండే చివరిలో 20 ప్రశ్నలతో ఒక వీడియో చేస్తున్నాను. దానిలో జవాబులు ఉండవు. ముందు చేసిన 10 వీడియోల్లో ఉన్నాయే ఇచ్చాను. అవి విని 20 ప్రశ్నల్లో మీకు ఎన్ని సమాధానాలు వచ్చాయో తెలుసుకోండి, సరిచూసుకోండి. ఒకటవ ప్రశ్న. యేసుక్రీస్తు 4వ జామున సముద్రం మీద నడుచుతున్నప్పుడు ఆయన శిష్యులు ఎందుకు భయపడ్డారు? యేసుక్రీస్తు 4వ జామున సముద్రం మీద నడుచుతున్నప్పుడు ఆయన శిష్యులు భూతమని భయపడ్డారు. 2. యేసులాగా నీళ్ళ మీద నడిచిన ఆయన శిష్యుడు ఎవరు? యేసులాగా నీళ్ళ మీద నడిచిన ఆయన శిష్యుడు పేతురు. 3. యెషయా ప్రవక్త ప్రవచనం ప్రకారము మనుషులు కల్పించిన పద్ధతులు ఎవరి ఉపదేశములని బోధించుతున్నారు? యెషయా ప్రవక్త ప్రవచనం ప్రకారము మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని శాస్త్రులను, పరిశీలను బోధించుతున్నారు. తూరు, సీదోను ప్రాంతంలో ఉన్న కనాను స్త్రీ యేసునొద్దకు ఎందుకు వచ్చెను? తూరు, సీదోను ప్రాంతంలో ఉన్న కనాను స్త్రీ యేసుని తన కుమార్తెకు దెయ్యం పట్టి బాధపడుచున్నది, బాగు చేయమని అడుగుటకు వచ్చింది. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఎంతమంది తిన్నారు? ఎన్ని గంపలను ఎత్తారు? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలను స్త్రీలను, పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. మిగిలినవి 7 గంపలు ఎత్తారు. 6వ ప్రశ్న. యేసు పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇస్తానని చెప్పారు? యేసు పరలోకపు తాళపు చెవులు పేతురునకు ఇస్తానని చెప్పారు. 7. యేసు పరలోకపు తాళపు చెవులు పేతురుకు ఇస్తానని చెప్పి ఇంకా ఏ అధికారం ఇస్తానన్నారు? యేసు పరలోకపు తాళపు చెవులు పేతురునకు ఇస్తానని చెప్పి, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పిదువో అది పరలోకమందును విప్పబడును అని చెప్పాను. థ్యాంక్ యూ.